అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీకు కర్ణాటకలో ఉన్న ఒక చారిత్రాత్మక ప్లేసు మరియు రాజనివాసమైన మైసూర్ ప్యాలెస్ని చూపించబోతున్నాను. ఈ మైసూర్ ప్యాలెస్ ప్రధాన పర్యాటక కేంద్రం. అత్యధికంగా వీక్షించబడే స్మారక ప్రదేశాల్లో ఈ మైసూర్ ప్యాలెస్ ఒకటి. ఈ మైసూర్ ప్యాలెస్ టైమింగ్స్, అలాగే రూట్ గైడ్, ఎంట్రీ టికెట్ ఫీజు, అలాగే నియర్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయో కూడా అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఈ భవనపు ప్రాంగణంలో చాలా దేవాలయాలు కూడా ఉన్నాయండి. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తానండి. ఈ మైసూర్ ప్యాలెస్ వచ్చి బెంగళూరుకి 144 కిలోమీటర్ల దూరంలో, అలాగే శ్రీరంగపట్నంకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైసూర్ బస్ స్టాండ్ నుంచి మీరు 1.8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాలెస్ని చేరుకోవచ్చండి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి 2.3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్యాలెస్ ఉంది. ఇంకా సిటీ బస్సెస్ మనకి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఆటో సర్వీస్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయండి మీకు ప్యాలెస్ చేరుకోవడానికి. ఈ ప్యాలెస్ టైమింగ్స్ వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్ ఉంటుందండి. అలాగే ఎంట్రీ టికెట్ వచ్చి అడల్ట్స్కి 70 రూపీస్, అలాగే చిల్డ్రన్కి 30 రూపీస్ అండి. ఓన్లీ క్యాష్ మాత్రమే అలౌ చేస్తారండి. ఈ ప్యాలెస్కి నార్త్ అండ్ సౌత్ గేట్ నుంచి మాత్రమే పర్యాటకులకి ఎంట్రన్స్ ఉంటుందండి. మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ అయితే లేదండి. కానీ ఆటో వాళ్ళు మెయిన్ గేట్కి తీసుకొచ్చి క్లోజ్ ఉంది కాబట్టి షాపింగ్ షాప్స్కి తీసుకువెళ్తారు. సో ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ ప్యాలెస్ ఉన్న గ్రౌండ్ వచ్చి మొత్తం 72 ఎకరాలు. అందులో 4 ఎకరాల్లో ఈ ప్యాలెస్ని నిర్మించారు. మిగతా ప్లేస్లో ఇప్పటికీ రాయల్ ఫ్యామిలీ నివసిస్తున్నారు. దీన్ని నలవాడి కృష్ణరాజు వడియార్ నిర్మించారు. వడియార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు ఈ భవనంలో ఉంటాయి. బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజదర్బారు, కళ్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఈ ప్యాలెస్ పైన ఉన్న ఎత్తైన ఈ డోమ్ మీద ఉన్న ఫ్లాగ్ని 2.7 kgs బంగారంతో తయారు చేశారు. ఈ ప్యాలెస్ని ఇండో రాజస్థానీ స్టైల్లో నిర్మించారు. దసరా ఉత్సవాల్లో ఏనుగులు, ఇతర కళా బృందాలతో ఊరేగింపులు చాలా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం లైట్ షో 7 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహిస్తారండి. ప్రతి ఆదివారం సాయంత్రం మరియు ఫెస్టివల్స్లో దీపాలంకరణతో మరింత అందంగా, శోభాయమానంగా ఈ భవనాన్ని అలంకరిస్తారు. ఈ ప్యాలెస్ నమూనాని ఒకసారి చూడండి. ఇది ఓల్డ్ ప్యాలెస్ నమూనా అండి. మైసూర్ ప్యాలెస్కి ముందు ఈ ప్యాలెస్ ఇలానే ఉండేదంట. దానికి గుర్తుగా ఇక్కడ ఉంచడం జరిగిందంటండి. ఇంకా పక్కనే ఉన్నది చాముండేశ్వరి దేవి ఉత్సవ విగ్రహం అండి. దసరా రోజు విలువైన బంగారు ఆభరణాలతో అలంకరించి ఊరేగిస్తారంటండి ఈ అమ్మవారిని. ఇంతటి అద్భుతమైన ప్యాలెస్ని ఎంత చెప్పినా తక్కువే అండి. మాటల్లో అసలు వర్ణించలేమండి. అంత బాగుందండి ఈ ప్యాలెస్. ఇంకా ఇక్కడ ఈ డోర్ని చూడండి. ఈ డోర్ అంతా కూడా సిల్వర్తో నిర్మించారండి. మొత్తం సిల్వర్తో నిర్మితమై ఉందండి ఈ డోర్ అంతా కూడా. ఈ మండపం వచ్చి వీణా గణేష్ మండపం అంటండి. దీన్ని మొత్తం గ్లాస్ వర్క్తో చేశారంట. ఈ స్టాచ్యూ వచ్చి ఇటాలియన్ మార్బుల్తో చేసిన నియో క్లాసికల్ స్టాచ్యూ అంటండి. దీన్ని బ్రిటిష్ వారు గిఫ్ట్గా ఇచ్చారంట. ఇంకా దాని పక్కన ఉన్నది మాత్రం ఇప్పుడు ఉన్న మైసూర్ ప్యాలెస్ డిజైన్ అండి. ఇది నిజమైన ఏనుగు తల అంటండి. 1955లో ఉన్న రాజు ప్రజల్ని ఇబ్బంది పడుతున్న ఈ ఏనుగుని వెంటాడి చంపిన ఏనుగు తల అంటండి. ఇప్పటికీ పాడవకుండా ఉండడానికి కెమికల్ టచ్అప్ ఇచ్చి మరీ కాపాడుతున్నారండి ఈ ఏనుగు తలని. ఇంకా ఇది వచ్చి రాజస్థాన్ మార్బుల్తో చేసిన చాలా ఓల్డ్ కలెక్షన్ అంటండి.
ఇక్కడ ఉన్న వీటిని దసరా ఉత్సవాల సమయంలో ఏనుగులకు అలంకరిస్తారు. సో ఇలా చెప్పాలంటే చాలా పురాతన వస్తువులు ఉన్నాయండి ఈ మైసూర్ ప్యాలెస్లో. ప్రతి దాని గురించి వివరించాలంటే చాలా ఎక్కువ టైము లెంత్ కూడా అయిపోతుంది. సో డైరెక్ట్గా చూస్తే మైసూర్ ప్యాలెస్ అందమే వేరండి. సో ఫైనల్గా ఇలా బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఈ భవన ప్రాంగణంలో 12 దేవాలయాలు ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా సోమేశ్వరాలయం అలాగే లక్ష్మీరమణ ఆలయం అండి చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీరు తప్పకుండా ఈ దేవాలయాలను కూడా దర్శించుకోండి. ఇక్కడ ప్రతిదీ కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుందండి. అలాగే ఇక్కడ గైడ్స్ కూడా చాలామంది ఉంటారు. మనకి ఏ లాంగ్వేజ్లో కావాలితే ఆ లాంగ్వేజ్లో గైడ్స్ కూడా దొరుకుతారండి. గైడ్ ఛార్జెస్ కూడా ఇలా స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉన్నాయండి. ఈ మైసూరు చుట్టుపక్కల ఫేమస్ అయిన చూడదగిన టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. అవి వచ్చే చాముండి హిల్స్ వచ్చి ఈ ప్యాలెస్కి 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే శ్రీరంగపట్నం వచ్చి 15 కిలోమీటర్ల దూరంలో, అలాగే కూర్గు వచ్చి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. ఇలా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు ఈ ప్లేసెస్ను కూడా ప్లాన్ చేసుకుని కవర్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కమెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.